హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటో ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదండి. కొంచెం డీసెంట్ గా కొంచెం డిఫరెంట్ గా కనిపించే డ్రెస్సెస్ యొక్క రివ్యూ అనమాట. ఇవన్నీ కూడా నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేసినవే. సో మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే, నచ్చకపోతే రిటర్న్ కూడా చేసేసుకోవచ్చు. సైజ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా నేను బడ్జెట్లోనే షాపింగ్ చేశానండి. ఆబ్వియస్లీ ఎక్కువ బడ్జెట్లోనే షాపింగ్ చేస్తుంటా అమెజాన్లో. సో ఈ డ్రెస్సెస్ అన్ని కూడా మోస్ట్లీ నేను పర్చేస్ చేసినప్పుడు $799 ఇస్ ద కాస్ట్లీయెస్ట్ డ్రెస్. ఇంకంతకన్నా కాస్ట్లీ డ్రెస్ అయితే లేదు. $799 ఆర్ బిలో, అంత తక్కువ ప్రైస్ లోవే అనమాట. అన్ని కూడా మెటీరియల్ మంచిగా ఉన్నాయి అండ్ ఎవ్రీడే యూసేజ్ కి హ్యాపీగా వాడుకునే విధంగా ఉన్న డ్రెస్సెస్ యొక్క రివ్యూ ఇవాళ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ దిస్ గ్రీన్ కలర్ డ్రెస్ అండి. ఈ డ్రెస్ చూసారు కదా, ఒక గ్రీనే బట్ ఒకలాంటి మంచి సోబర్ కలర్ అనమాట. మరీ హడావిడది లేకుండా చాలా డీసెంట్ గా ఉంది ఈ డ్రెస్. కలర్ కూడా డీసెంట్ గా ఉంది అండ్ దీనిపైన వచ్చిన వర్క్ కూడా మీరు చూడొచ్చు. ఇదంతా యాప్లిక్ వర్క్ లా వచ్చింది అనమాట. ఇలా నెక్ పార్ట్ దగ్గర వి షేప్ లో ఇలా స్టిచ్ చేశారు. 3/4 హ్యాండ్స్ వస్తాయి, హ్యాండ్స్ ప్లెయిన్ అండ్ దీనికి కింద కూడా సేమ్ మనకి ఇలాగే వర్క్ వస్తుంది అనమాట. పైన మనకి నెక్ పార్ట్ లో ఎలా అయితే ఫ్లవర్స్ ఇచ్చారో అవే ఫ్లవర్స్ కొంచెం పెద్ద సైజ్ లో ఇలా కింద అటు ఇటు సైడ్ కి కింద ఇలా స్టిచ్ చేశారు. ఇది కూడా మనకి యాప్లిక్ వర్క్ లాగానే వస్తుంది అనమాట. అండ్ చాలా సాఫ్ట్ గా చాలా డీసెంట్ గా ఉంది వర్క్ అయితే మీరు చూడొచ్చు. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్కే అనమాట. చూడడానికి యాప్లిక్ వర్క్ లాగా ఉంది. సో ఇది టాప్. దీనికి లైనింగ్ అది ఏం రాలేదు, బట్ అలాంటి మరీ సీత్రూగా కూడా ఏమీ లేదు. సిల్క్ మిక్స్ రేయాన్ లా ఉందన్నమాట క్లాత్ ఇది. అండ్ ఈ కలర్ కొంచెం రేర్ కలరే అని అనిపించింది. ఒకలాంటి గచ్చకాయ రంగు అంటారు చూడండి, ఆ టైప్ లో ఉందన్నమాట. అండ్ సేమ్ కలర్ లో మనకి ప్యాంట్ వస్తుంది, సింగిల్ టోన్ లో మొత్తం ఒకటే కలర్ స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది. చున్నీ కూడా మనకి ఇలా సేమ్ కలర్ బట్ దీనికి బార్డర్ ఇచ్చారన్నమాట చిన్నగా. ఇదిగోండి ఇలా ఒక లేస్ బార్డర్ లాగా ఇచ్చారు. 4 సైడ్స్ కి ఇలాగా బార్డర్ ఇచ్చారన్నమాట. సో ఇది చూడడానికి ఎట్లా అంటే ఆ వర్క్ వల్ల, ఆ వర్క్ కూడా మనకి కలర్ థ్రెడ్ చూసారు కదా, ఒకలాంటి లైట్ కలర్ వల్ల చాలా డీసెంట్ లుక్ ఉందన్నమాట ఈ డ్రెస్ చూడడానికి ఇలాగా. సో హియర్ కమ్స్ ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ అ బ్యూటిఫుల్, ఇది లైట్ పర్పుల్ కలర్ బట్ చూడడానికి కొంచెం బేబీ పింక్ లాగా కూడా కనిపిస్తుంది అనమాట. దీని క్లాత్ అయితే ఎంత బాగుందంటే ఇది సాఫ్ట్ రేయాన్ క్లాత్ వచ్చింది. సో వేసుకుంటే చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట ఈ డ్రెస్. అండ్ ఈ డ్రెస్ కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఇక్కడ యోక్ పార్ట్ లో మనకి ఇలాగా లేస్ లాగా ఇచ్చారు. ఇదంతా 3 బటన్స్ లాగా ఇచ్చి, దీస్ ఆర్ నాట్ ఓపెనబుల్ బటన్స్, ఇలా అన్నమాట. స్ట్రైట్ కుర్తీయే. కుర్తీ పైన అంతా కూడా మనకి ఇలాగా బర్డ్ ప్రింట్ ఇచ్చారు, పిట్టలు ఉన్నట్టుగా ఇట్లాగా అక్కడొకటి ఇలా బర్డ్ ప్రింట్ ఇచ్చారు. అండ్ 3/4 హ్యాండ్స్ వస్తాయి. హ్యాండ్స్ కింద కూడా మనకి ఇలాగా లేస్ వస్తుంది అనమాట. మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఇలాగా బర్డ్ ప్రింట్ అయితే వచ్చింది. స్ట్రైట్ టాప్, లైనింగ్ అది ఏం రాలేదు కానీ సాఫ్ట్ రేయాన్ కదా, అసలు క్లాత్ చాలా చాలా సాఫ్ట్ గా ఉంది ఇది. అసలు స్కిన్ పైన వేసుకున్నా మనకు కొంచెం కూడా ఇరిటేషన్ కానీ రఫ్నెస్ కానీ అస్సలు అనిపించదు అన్నమాట. చాలా సాఫ్ట్ గా ఉంది. దీనికి ఏంటంటే ప్యాంట్ మనకి ప్లెయిన్ ప్యాంట్ కాకుండా ఇలా ప్రింటెడ్ ప్యాంట్ ఇచ్చారు. సేమ్ పింక్ పైన, దీనిపైన ఎట్లయితే మనకి వైట్ ప్రింట్ వచ్చిందో బర్డ్స్ లోనే అలాగా అదే వైట్ ప్రింట్ తో ఒక డిజైన్ ప్యాంట్ లా ఇచ్చారు. అండ్ ఇది స్ట్రైట్ ప్యాంట్ కాదు, కింద ఇలా వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా మనకి ఇది వరకు చుడిదార్స్ ఉండే చూడండి, కొంచెం లూజ్ గా బెలూన్ టైప్ లో, ఆ టైప్ లో అనమాట. కింద ఇలా పట్టీ లాగా ఇచ్చారు, పైన అంతా ఇలా లూజ్ గా వస్తుంది అన్నమాట, ఫ్రిల్స్ లాగా ఉండి. మనకి చున్నీ కూడా అలాగే సేమ్ పింక్ కలర్ అండ్ కొంచెం అలా పర్పుల్ షేడ్ లో, లైట్ పర్పుల్ షేడ్ అనమాట. ఆ లైట్ కలరే మనకి మంచి డీసెంట్ కలర్ లాగా ఉందన్నమాట. సో దానిపైన కూడా మనకు అంతా ఇలా ప్రింట్ వచ్చింది. మధ్యలో ఇలాగ బర్డ్స్ అండ్ కొంచెం గోల్డ్ డాట్స్ ఉన్నట్టుగా ప్రింట్ వచ్చింది. చుట్టూ బార్డర్ లాగా ఇలా వైట్ ప్రింట్ ఇచ్చి దానికి మళ్ళీ లేస్ బార్డర్ ఇచ్చారు. మనకి టాప్ లో ఏదైతే యోక్ పార్ట్ లో లేస్ పార్ట్ వచ్చిందో అలాంటిదే చున్నీకి కూడా ఇచ్చారనమాట. చున్నీ కూడా అంతే, చాలా సాఫ్ట్ చున్నీ ఉంది. సో ఈ కలర్ కూడా అసలు ఎలాంటి ఇలా చూడడానికి మంచి ఇట్లాగా క్లాసీగా సోబర్ కలర్ లా చాలా డీసెంట్ గా అనిపించింది అనమాట. రెగ్యులర్ కుర్తాల్లా కాకుండా కొంచెం ఈ లేస్ అది రావడం వల్ల కొంచెం మంచిగా అనిపించింది, డిఫరెంట్ గా అనిపించింది అనమాట బేసిక్ గా. ఇంకొకటి ఇంతకు ముందు నేను తీసుకున్నాను, ఇది కూడా డైలీ యూస్ కి అంటే
క్లాత్ వైజ్ కానివ్వండి అలాగా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది నేను చాలా సార్లు వేసుకుంటూ కూడా ఉంటాను, విచ్ ఇస్ దిస్ వన్. అది లైట్ పర్పుల్ అయితే ఇది డార్క్ పర్పుల్ కలర్ అన్నమాట. మొత్తం ఇదంతా ఇలాగా థ్రెడ్ వర్క్ వస్తుంది, ఇలాగా వీ నెక్ లాగా వస్తుంది అన్నమాట. దీని తర్వాత అంతా ఫ్రిల్స్ లాగా పెట్టి ఇలా ఫ్లేర్ తోటి వస్తుంది. ఈ ఫ్లేర్ చూసారు కదా ఎంత ఫ్లేర్ ఉందో. ఇది కూడా మనకి సాఫ్ట్ రేయాన్ క్లాత్ వస్తుంది, చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అసలు హోల్ డే ఉంచుకోవాలన్న అస్సలు ప్రాబ్లం కాదన్నమాట. ఇలా 3/4 హ్యాండ్స్ తో వస్తుంది అన్నమాట. ఇది ఇలాగా చాలా చాలా కంఫర్టబుల్ డ్రెస్. దీనిపైన అంటే ఇది డార్క్ కలర్ కాబట్టి దానిపైన ఈ లైట్ కలర్ థ్రెడ్ వర్క్ చాలా ఎవిడెంట్ గా కనిపిస్తూ బాగుంటుంది. అండ్ దీని ప్యాంట్ కూడా మనకి సేమ్ ఇదే కలర్ లో ప్లెయిన్ ప్యాంట్ వస్తుంది, సేమ్ ఇదే కలర్ లో. అండ్ దీని హైలైట్ ఏంటంటే దీని చున్నీ కూడా, ఎందుకంటే చున్నీ కూడా మనకి దీనికి వర్క్ చున్నీ వస్తుంది, మొత్తం థ్రెడ్ వర్క్ అన్నమాట. మనకి ఈ యోక్ పార్ట్ లో ఏదైతే థ్రెడ్స్ యూజ్ చేస్తారో అదే థ్రెడ్స్ యూజ్ చేసి చున్నీకి అంతా మనకి ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా మొత్తం బార్డర్ ఇలా స్టిచ్ చేశారన్నమాట. అంతా మిగతా పార్ట్ అంతా చిన్న చిన్న బుటీస్ లా ఉంటుంది ఇలాగా. అండ్ అటు ఇటు మాత్రం ఇలాగా లేస్ బార్డర్ లాగా స్టిచ్ చేశారు. ఈ డార్క్ కలర్ పైన మొత్తం ఇలాగ వర్క్ వచ్చింది కాబట్టి కొంచెం చూడడానికి మంచిగా కనిపిస్తుంది, చాలా ఎవిడెంట్ గా ఆ వర్క్ అంతా ఎలివేట్ అయి కనిపిస్తూ ఉంటుంది. అండ్ డైలీ యూస్ కూడా పర్ఫెక్ట్. అండ్ కలర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మంచి ట్రెండింగ్ కలర్ కదా, చాలా బాగుంటుంది. ఈ కలర్ మోస్ట్లీ అందరికీ సూట్ అయిపోతుంది అని అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, చాలా మంది ఫ్రాక్స్ లాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. సో బడ్జెట్ లో ఫ్రాక్స్ ట్రై చేద్దాము అనుకున్నా. యాక్చువల్గా ఇంకా కూడా ఆర్డర్ చేస్తా, బట్ అవి ఇంకా రాలేదు. ఫస్ట్ అయితే ఈ ఫ్రాక్ మీకు షేర్ చేస్తా. ఇది ఇలా మంచి లైట్ కలర్, లైట్ పిస్తా గ్రీన్, చాలా ఇట్లా బ్రైట్ గా కనిపిస్తుంది కదా, ఎందుకంటే వైట్ కలర్ అండ్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట. ఇది ఇలాగా ఫ్రాక్ అంటే నార్మల్ ఫ్రాక్ లా కాకుండా ఇది ఇలా ఏ లైన్ ఫ్రాక్ లాగా వచ్చింది, మొత్తం ఇలాగా ప్యానల్స్ లాగా స్టిచ్ చేసింది అనమాట. అండ్ ఇలాగ ఫిట్టింగ్ కూడా మనకి ఎలా అంటే పైన ఇలాగా టైట్ గా, కింద వచ్చేసరికి ఇలా కొంచెం ఫ్లేర్ వచ్చేలాగా ఇలా వచ్చింది. సో దీని ప్యాటర్న్ నాకు మంచిగా అనిపించింది, రెగ్యులర్ ఫ్రాక్స్ లాగా కాకుండా మంచి పార్టీ వేర్ ఫ్రాక్ లాగా ఉంది అని. అండ్ దీనికి వెనక ఓపెనబుల్ జిప్ తోటి వస్తుంది అన్నమాట ఇలాగా ఫ్రాక్. ఈ క్లాత్ కూడా ఏంటంటే దీనిపైన అంతా ఫ్లవర్ డిజైన్ వచ్చింది, ఆ ఫ్లవర్స్ అన్ని కూడా ఇలా ఎంబోజ్ అయినట్టుగా వచ్చినాయి అనమాట. ఇదంతా ఇలాగా మొత్తం రోజెస్ ఉంది, దానిపైన ఇలా ఎంబోజ్ అయినట్టుగా వచ్చింది. కాకపోతే దీనికి స్లీవ్స్ రావు, స్లీవ్లెస్ వస్తుంది. స్లీవ్లెస్ ఓకే అంటే మరీ సన్న స్లీవ్ కూడా కాదు, కొంచెం ఇలా ఉందన్నమాట. స్లీవ్లెస్ ఓకే, కంఫర్టబుల్ అనుకునే వాళ్ళు ఇలాగే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఏదైనా జాకెట్ తో పేర్ చేసుకున్నా చేసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది అన్నమాట. ఇది కూడా అంటే రెగ్యులర్ ఫ్రాక్ లాగా కాకుండా డిఫరెంట్ గా అనిపించింది. నేను అనుకున్న దాని ప్రకారమే, అంటే ఇలాగ జస్ట్ పార్టీకి అలాగే వేసుకోవడానికి పర్ఫెక్ట్ అనిపించింది. బడ్జెట్ లోనే వచ్చేసింది. ఇది అయితే 500 అలాగే పడింది. దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఈ మధ్య గ్రీన్స్ ఎందుకో నచ్చుతున్నాయి, సో అందుకని ఇది కూడా లైట్ గ్రీన్ ఆప్షన్ కే వెళ్ళా అనమాట. ఇందులో లైట్ బ్లూ ఉంది, అలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ నేను వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ చెప్పలేదు కదండి, ఇదిగోండి ఈ డ్రెస్ కూడా ఈసారి తెప్పించిన డ్రెస్ అనమాట. ఇది కూడా మనకి సాఫ్ట్ రేయాన్ క్లాత్ లో వస్తుంది, చాలా సాఫ్ట్ గా ఉంది, క్లాత్ చాలా కంఫర్టబుల్ గా ఉంది అనమాట. అండ్ అఫ్ కోర్స్ డైలీ యూస్ కి పర్ఫెక్ట్. అండ్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ గా ఇలా యోక్ పార్ట్ కి పైన మాత్రమే ఈ మనకి కలంకారీ ప్యాచ్ లాగా వచ్చింది అనమాట. అండ్ అలాగే హ్యాండ్స్ కూడా కలంకారీ ప్యాచ్ లాగా వచ్చింది. అండ్ ఈ టాప్ స్ట్రైట్ టాప్ కాదు, మనకి అనార్కలిలా వస్తుంది అనమాట. అండ్ కింద సైడ్ కూడా మనకి ఇలా బార్డర్ లాగా ఇచ్చారన్నమాట, సేమ్ అనార్కలి ప్యాటర్న్ లోనే మనకి. అండ్ దీని చున్నీ కూడా మొత్తం ఇలా సేమ్ మొత్తం ఇలా ప్రింట్ వస్తుంది. మనకు టాప్ అంతా ప్లెయిన్ అనార్కలి లాగా వచ్చింది కాబట్టి చున్నీ ఇలాగా ప్రింటెడ్ చున్నీ రావడంతో కొంచెం లుక్ బాగుంది అనమాట. కొంచెం మంచిగా ఎలివేట్ అవుతుంది, డైలీ యూజ్ లానే ఉంది కానీ మరి అంత నార్మల్ గా అట్లా లేకుండా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అనమాట. అండ్ ఫ్లేర్ కూడా మంచిగా ఉంది టాప్ ది. అండ్ ప్యాంట్ వచ్చేసరికి ప్లెయిన్ ప్యాంట్ వస్తుంది సేమ్ క్లాత్ లో. సో ఇదొకటి. దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ కలంకారీ అంటే నాకు ఇలాంటి బ్రిక్ కలర్ అయితే బాగుంటుంది అని అనిపించింది. బేసిక్ గా ఈ డ్రెస్సెస్ అన్ని కొంచెం చూడడానికి బాగుండి మెయింటెనెన్స్ ఫ్రీగా ఉన్నాయి అనమాట. ఎక్కువ దీనికి గంజి పెట్టాలి, ఇస్త్రీలు చేయడాలు, లేకపోతే ఇంకా డిఫికల్ట్ గా అనిపించడాలు ఇట్లాంటి ఏం ఉండదు. ఈజీ టు క్యారీ, మనం హ్యాపీగా రోజంతా వేసుకోవచ్చు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా. అండ్ ఎక్కడికైనా వేసుకెళ్లాలన్నా సరే మనం హ్యాపీగా వేసుకోవచ్చు, ఎందుకంటే అన్ని కూడా నార్మల్ గా రెగ్యులర్ యూజ్ ఇలా కాకుండా కొద్దిగా ఏదో కొంచెం డిఫరెంట్ లుక్ లో, కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే కనిపించినట్టుగా ఉన్నాయన్నమాట నాకైతే. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో ఈ డ్రెస్సెస్ అన్ని కూడా అమెజాన్ లో పర్చేస్ చేసింది. యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, అన్ని కూడా $799 కన్నా తక్కువే.
అంతకన్నా ఎక్కువ ఒక్క రూపాయి కూడా ఎక్కువ కాదు ఏది కూడాను. సో మీరు ట్రై చేయాలనుకుంటే వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. సో మీకు ఏదైనా నచ్చితే అక్కడ నుంచి మీరు ఈజీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. సో టేక్ కేర్ అండ్ బై.